శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ హనుమాన్ జయంతి రోజున ఈ కథలు విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం నాడు జన్మించారని తెలియజేశారు. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు అలాగే కొందరు రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. ఆ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంటుంది. ఇక ఈ రోజున స్వామివారి జన్మదినోత్సవం కాబట్టి స్వామివారి యొక్క జననం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే ఒక గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. అయితే కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రపాన తీర్థంలో ఉండేటటువంటి మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు వడిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేస్తాడు. ఆ విధంగా అతనికి కేసరి అనే పేరు వచ్చింది. కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైనటువంటి తపస్సు చేసి అంతులేనటువంటి శక్తులను సంపాదించాడు. ఆ కాలంలో శంభాసాధనుడు అనేటటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించే విధంగా వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించడం మొదలుపెట్టాడు. అలా దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి శంభసాదుడు పెట్టే బాధలను భరించలేమని చెప్పి మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంభసాధనుడు పెట్టే బాధలను చెప్పుకొని, బాబు, ఆ దుర్మార్గుడి నుండి ఎలాగైనా నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వేడుకుంటారు. అదే సమయంలో నారదుడు శంభసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అని దీవిస్తాడు. శంభసాధనుడు నారదుడికి నమస్కరిస్తాడు. ఎక్కడి నుండి వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడుగుతాడు. హేమకుంఠం నుండి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడితో సహా మొదలైనటువంటి దేవతలందరూ కూడా చేరి నిన్ను చంపమంటూ ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పి వెళ్దామని చెప్పి వచ్చానంటాడు నారదుడు. ఆ మాట వినగానే శంభసాధనుడు ఆద్యం పోసినటువంటి అగ్నిలాగా మండిపడి, ఓహో, పోనీలే పాపం అని చెప్పి వదిలేస్తే ప్రాణాలతో విడిచిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను ఒక కోతి చేత ఏ విధంగా చంపిస్తారో నేను కూడా చూస్తాను. ఇంతకాలం చచ్చినట్లు పడి ఉన్నటువంటి వాళ్ళు నన్నే చంపడానికి చూస్తారా? నా భుజబలం ఏమిటో ఆ దేవతలందరికీ కూడా చూపిస్తానంటాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుల్లాగా చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని ఆ కేసరి ఉన్న ప్రదేశానికి అతి వేగంగా వచ్చి అక్కడ నిల్చుంటాడు. అతని పెడ్డబొబ్బులు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోతాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడికి పోతారు, మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తానంటూ ఆ శంభసాధనుడు దేవతలు తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డంగా వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత నువ్వు చావడానికే వచ్చావు, నాతో యుద్ధం చెయ్యనంటాడు. చిచి, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయడానికి పరమేశ్వరుడే భయపడతాడు. ఒక్క క్షణంలో నీ సంగతి ఏమిటో తేల్చేస్తానంటూ ఆ శంభసాధనుడు తన యొక్క కత్తిని ఎదుతాడు. అంతలో కేసరి ఒక పెద్ద రాయెత్తి ఆ రాక్షసుడి రొమ్ము అదిరే విధంగా కొడతాడు. ఇక రాక్షసుడు దెబ్బకు నేలకూరి చనిపోతాడు. ఆ తరువాత దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. ఇక దేవతల కష్టాలు తీరిపోతాయి. దేవతలు కేసరితో, ఇంకా ఈ విధంగా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు చెప్పు, పెళ్లి చేసుకొని గృహస్థువైపో అంటూ కేసరిని హెచ్చరించి వెళ్ళిపోతారు. ఇక కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడటం మొదలు పెడతాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగినటువంటి అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడనే మునికి భార్యగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే ఒక కూతురు పుడుతుంది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందువలన ఆమెకు సుకంఠి అనే పేరు వచ్చింది. ఆమె ఒకనాడు తన చెలికత్తెలతో కలిసి హిమాలయానికి వెళుతుంది. అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేత్రుడు ఆమెకు కనిపిస్తాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వుతుంది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమంటూ శపిస్తాడు. తరువాత కుంజరుడు అనేటటువంటి ఒక వానరుడు సంతానం కావాలంటూ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు అయితే దొరుకుతుంది. ఆ చక్కని పిల్ల నా అంశాన లోకోత్తరుడైనటువంటి కొడుకును కంటుంది. తరువాత నీ వంశం ఉద్ధరిస్తారు ఆ యొక్క కొడుకు అని చెబుతాడు. తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఒకనాడు
గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి, ఇదిగో ఈ పిల్లను పెంచుకో అంటూ ఇచ్చి వెళ్ళిపోతాడు. పరమేశ్వరుడిచ్చినటువంటి ఆ వరం ఈ విధంగా ఫలించిందని చెప్పి కుంజరుడి సంతోషానికి అంతే లేదు. అలా అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను కూడా మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను, అతని భార్య అయినటువంటి విద్యావల్లిని తల్లిగాను చూస్తూ ఉంటుంది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వస్తుంది. కుంజరుడు ఆమెకు వివాహం చేసేటటువంటి ఆలోచనలలో పడతాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి, పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరొచ్చి ఆమె వనవిహారం చేస్తూ ఉండగా చూస్తాడు. ఆమె బంగారు శరీరం, అందము చూసి కేసరికి అమితమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. అలా ఆమె తనను వరించడం కన్నా ఇంకేదీ కూడా జీవితంలో అవసరం లేదని అతనికి అనిపిస్తుంది. అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొస్తుంది. కానీ ఆమె మాత్రం ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేస్తుంది. కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడుగుతాడు. అప్పుడు కుంజరుడు మనకు బంధువే, అలాగే మనకు తగినటువంటి యోగ్యుడే, అతను చాలా మంచివాడు, అతన్ని పిల్లనివ్వమంటూ మంచిగా అడిగి చూద్దాం, పిల్లను ఇయ్యనంటే బలప్రయోగం చేద్దామని చెబుతారు వారి బంధువులు. ఇక అందుకు సరేనని చెబుతాడు కేసరి కూడా. ఆ విధంగా కేసరి పంపినటువంటి పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం గురించి తెలియజేస్తారు. కేసరి అంతటి వాడు తన కల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజనా కేసరి ఎన్నో నోములు వ్రతాలు చేస్తారు. కానీ ఫలితం లేకపోతుంది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవునికి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. కేసరి కూడా అందుకు సమ్మతించి పుంజికా స్థలం అనే ఒక చోట తపస్సు చేయమని చెబుతాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సును ప్రారంభిస్తుంది. చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. అంజన ఆ పండును తిని గర్భవతి అవుతుంది. ఆమెలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపడి ఆందోళన చెందుతుంది. ఒంటరిగా తపస్సు చేసుకునే స్త్రీకి ఈ విధంగా గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు? ఆమెకి ఏం చేయాలో ఏమాత్రం తోచలేదు. అంతలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా పలుకుతుంది, అమ్మాయి విచారించనవసరం లేదు. ఒకప్పుడు పరమేశ్వరుడు వానరు రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికిచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో తెచ్చిచ్చాడు. దాన్ని నువ్వు తినడం వలన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు. కాబట్టి ఆ కుర్రవాడు వాయునుతుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలలోనూ అంతులేనటువంటి కీర్తిని సంపాదిస్తాడు. అశరీరవాణి అలా చెప్పిన తర్వాత వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పలేనంత యథార్థం, అలాగే విచారించనవసరం కూడా లేదు, నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అంటూ అదృశ్యమవుతాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా కూడా చెబుతుంది. కేసరి కూడా అందుకు సంతోషిస్తాడు. 1 సంవత్సరం గడిచిన తరువాత అంజన ఒక పిల్లవాణ్ణి కంటుంది. వెంటనే దేవదుందుబలు మ్రోగుతాయి. పుష్పవర్షం కురుస్తుంది. ఆ కుర్రవాణ్ణి చూసి అపరిమితమైనటువంటి ఆనందం పొంది పండగ చేసుకుంటారు. పిల్లవాడికి ఆకలి తీరడం కోసం పళ్ళు తీసుకురావాలని చెప్పి అంజన తన బిడ్డను తమ యొక్క పర్ణశాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళుతుంది. కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే బాగా ఆకలి మీద ఉంటాడు. పాపం తల్లి వెనకగా పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుండి ఎర్రగా పైకి వస్తున్నటువంటి సూర్యబింబం ఆ పిల్లవాడికి కనిపిస్తుంది. దానిని చూసినటువంటి ఆ పిల్లవాడు పండేమోననుకొని తెలియని తనం వలన దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఒక్క ఉదుటిన ఎగురుతాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్నటువంటి ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి అయ్యయ్యో ఏదో ప్రళయం ముంచుకొస్తుందే అంటూ ఇదేదో అపూర్వమైనటువంటి కొత్త అవతారమా ఏమిటని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ అలా వారిలో వారే భయపడుతూ ఉంటే వారితో ఇతను పరమేశ్వరుని యొక్క తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టినటువంటి ఆంజనేయుడు, గొప్ప బాల శౌర్యాలు కలవాడు. అయితే ఏదో కుర్రతనం వలన నన్ను చూసి పండని చెప్పి భ్రమపడి తినడానికి వస్తున్నాడు, భయపడకండి అని చెబుతాడు సూర్యదేవుడు. తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చే ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన యొక్క వేడిని తగ్గించుకుంటాడు. అంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకొని
నోట్లో పెట్టుకుని కాస్త వేడిగా అనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడుతూ ఉంటాడు. ఆ రోజు అమావాస్య, రాహు సూర్యుని పట్టుకునే రోజు. అందువలన సూర్యుని మింగడానికి రాహు అదే సమయంలో అక్కడికి వస్తాడు. రాహువును చూసి ఆంజనేయుడు పెద్దగా పెడబొబ్బ పెడతాడు. అది విని రాహువు భయకంపితుడై అతి వేగంగా పారిపోయి స్వర్గాన్ని చేరి ఇంద్రుడి కొలువుకు వెళతాడు. ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతూ ఉంటారు. తుంబర నారదులు వీణలు వాయిస్తూ ఉంటారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొని ఉంటాడు. రాహు ఇంద్రుని చేరి, నీకేం, నువ్విక్కడ హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నావు, నేను మాత్రం ఇలా అయిపోయానో తెలుసా అంటాడు. అదేమిటి అంటాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహు సూర్యుని పట్టేశాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకొక రాహు ఉంటే మరి నేను దేనికి అంటాడు రాహు. అప్పుడు ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకొక రాహువా, ఇంకెవరో వచ్చి సూర్యుని పట్టుకున్నాడా, ఏది చూద్దాం పద నా వెంటరా అంటూ ఐరావతాన్నెక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరుతాడు. ఇక ఇంద్రుడే అండ ఉన్నాడు కదా అనే ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకు వెళతాడు. ఆంజనేయుడు రాహువును ఏకాదిగా చూసి పండనుకొని పట్టుకోబోతాడు. ఆంజనేయుడు ఆర్పాటం చూసి ఉగ్రనారసింహమూర్తిలాగా మీదకు రావడం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అంటూ కేకలు పెడతాడు. భయపడనవసరం లేదంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలుతాడు. అయితే అది పచ్చగా చూడటానికి నిగనిగలాడుతూ కనిపిస్తే తన మీదకు వస్తున్నటువంటి ఆ ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు బాగా ఉంది, దీన్ని కూడా తిని ఆకలి తీర్చుకుంటాననుకొని దాని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదురుతుంది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధాన్ని ఇసురుతాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోతుంది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోతాడు. అది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకొస్తుంది. అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేస్తాడు. ఆ లోపల అంజన పర్ణశాలకు తిరిగొచ్చి అక్కడ చూసేసరికి పక్క మీద ఉన్నటువంటి బిడ్డ కనిపించడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలు పెడుతుంది. కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవద్దు, నీ కొడుకు ఉదయించే సూర్యుని చూసి పండనుకొని భ్రమపడి పట్టుకోబోయాడు. ఆ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ కరిగే విధంగా కొట్టాడు. నీ కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడి పైన అలిగి సంచారం మానేశాడు. నీ కొడుకు సమస్త శుభాలు కలుగజేసే గొప్ప వీరుడు అని చెబుతాడు. ఆ మాటలతో అంజన కాస్త ఊరడిల్లుతుంది. ఇక వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలందరూ కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుని దవడ పగలగొట్టినటువంటి సంగతి అంతా చెబుతారు. ఇక వాయుదేవుడు అలిగినటువంటి సంగతి చెప్పి స్తంభించడం కూడా ఆగిపోయాడని చెప్పి వివరంగా చెప్పి కాపాడమంటూ వేడుకుంటారు. ఇక బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, చూడు నాయనా, సమస్త ప్రాణులకు ప్రాణం ఇచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వు అలగడం ధర్మమేనా అని అంటాడు. అప్పుడు వాయుదేవుడు వెళ్ళి మూర్చిపోయి ఉన్నటువంటి ఆంజనేయుడిని తన చేతులతో ఎత్తి తీసుకొచ్చి బ్రహ్మ కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేస్తాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతితో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వస్తుంది. అది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయడానికి బయలుదేరి వెళ్తాడు. ఇంకా బ్రహ్మదేవుడు దేవతలతో, ఈ కుర్రవాడు లోకాలన్నీ సంతోషపెట్టగలవాడు, ఇతనికి వరాలను ఇద్దాం, ఇతను సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం అని చెబుతాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు వచ్చే విధంగా శక్తినిస్తుంది. భయం లేకుండా వరుణుడు శక్తినిస్తాడు. మృత్యుభయం ముసలితనం లేకుండా యముడు వరమిస్తాడు. కుబేరుడు యుద్ధాలలో విజయాన్నిస్తాడు. విశ్వకర్మ కవచ కుండలాలిస్తాడు. ఇక ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిస్తాడు. హనుమ అంటే దవడ. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు చిరంజీవిత్వం ఇస్తాడు. తరువాత బ్రహ్మదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైనటువంటి కీర్తిని సంపాదిస్తాడని చెప్పి వాయుదేవుడితో బ్రహ్మదేవుడు చెబుతాడు. ఎప్పుడు ఎక్కడా ఓడిపోడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం కలవాడు, అనిమాది సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి, తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు, ఎలాంటి కామము లేనివాడు, కామరూపి, ఇతనిలో అంతులేనటువంటి శౌర్య ధైర్య దాయాది గుణాలు కూడా కలుగుతాయి, ఎన్నో అద్భుతమైనటువంటి పనులు చేస్తాడు, వాటి నువ్వే చూస్తావని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత హనుమంతుని గురించి, అతను సూర్యుని పట్టుకోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక వాయుదేవుడు హనుమంతుని తీసుకుని వెళ్ళి అంజనకిస్తాడు. ఆమె తన కొడుకును తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాలుస్తుంది.
ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుడి సంగతి విని అందరూ ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, మరి ఈ పిల్లవాడు సరాసరి వెళ్ళి సూర్యుడిని పట్టుకోవడం ఏమిటి అని అనుకుంటారు. తన కొడుకు దేవతలందరూ కూడా వరాలు ఇచ్చినటువంటి సంగతి తెలిసి కేసరి కూడా చాలా సంతోషిస్తాడు. ఇక హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. మంచి పనులు చేయాలని, మర్కట చేష్టలు చేయకూడదని దరిద్రులను బాధించడం వలన చాలా అసహ్యం అంటూ తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా అతను మాత్రం కోతి చేష్టలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అయితే లోకాలను రక్షించడానికి పుట్టినటువంటి హనుమంతుడు చిన్నతనంలోనే అంత ఆకతాయి పనులు చేయడం వలన అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులకు కాస్త ఇబ్బందికరంగా ఉండేది. వారికి అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏదన్నా ఆయనకు శాపం పెడదామన్నా అతనికి శాపాలు కూడా తగలకుండా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం గుర్తుకొస్తుంది. అంతేకాకుండా ఇంత మహాశక్తివంతుడికి ఎలాంటి అడ్డు అదుపు లేకపోతే లోకాలన్నీ తారుమారు చేసేయడా? అందువలన ఆ బ్రాహ్మణులు హనుమంతునికి తన బలం తెలియకుండా ఉండాలి అని చేస్తారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోతాడు. ఈ మార్పును చూసి అంజనా కేసరి ఎంతో తృప్తి పడతారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కిందలో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములున్నారు. మా తల్లి అయినటువంటి అహల్య రహస్యంగా వాళ్ళను ఇంద్రుడికి సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మంటూ శపించాడు. అందువలన వాళ్ళు నీకు మేనమావలు. నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి అండకు చేరు. ఏ కారణం చేతైనా సరే వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేసుమా అని చెబుతుంది. అందుకు హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కిందకు వెళతాడు. వాలి సుగ్రీవులు అతన్ని ఆదరిస్తారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండడం ప్రారంభిస్తాడు. అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేస్తాడు. అందుకు సూర్యుడు ఎంతో సంతోషించి, సంకల్ప సిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద ఇలా వచ్చావు అని అడుగుతాడు. అయ్యా, వేదశాస్త్రాలను నేర్చుకోవడానికి మీ వద్దకు వచ్చాను అని చెబుతాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుండి నువ్వు శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుందే అని అంటాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమాయ పర్వతం మీద మరొక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమంటారా, లేదంటే మీకు ముందు నడుస్తూ చదువుకోమంటారా అంటూ సూర్యుడిని అడుగుతాడు. సూర్యుడు ఆ మాటలకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవ్వరూ లేరు. 2 కొండల మీద పాదాలు ఉంచి నిలబడు, దేవతలు కూడా చూసి ఆనందిస్తారు అని చెబుతాడు. ఇక వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణా నమస్కారాలు చేసి తన యొక్క శరీరాన్ని నక్షత్రాల కన్నా కూడా పైగా వచ్చేటటువంటి విపరీతమైనటువంటి భారీ శరీరాన్ని పెంచి అన్ని దిక్కులు ఆక్రమించేసి బ్రహ్మాండం మొత్తం కూడా నిండే విధంగా చేస్తాడు. ఆ అవతారాన్ని చూసి బ్రహ్మదేవుడు కూడా నివ్వెరపోతాడు. మునులు, దేవతలు హనుమంతుడిని చూసి నమస్కారాలు చేస్తారు. సూర్యుడు పొందినటువంటి అద్భుతమైతే ఇక అంతా ఇంత కాదు. ఆయన హనుమంతునిలో ప్రత్యక్షమైనటువంటి రుద్రావతారుణ్ణి చూసుకుంటూ, నాకు కీర్తి కలిగించడానికి తమరు నా వద్దకు వచ్చారే కానీ నేను మీకు ఏం ఉపదేశించగలను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరిలా అనవచ్చా? వేదాలకు మూలమైన వారివి. నన్ను శిక్షుడుగా చేసుకొని దయతో వేదత్రయాన్ని బోధించండి అంటూ తన యొక్క మామూలు రూపాన్ని ధరించి సూర్యుడు ప్రధానిగా ఎదురుగా నిలబడతాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంలో నడుస్తాడు. అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సిందంతా కూడా చక్కగా పురాణాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకుంటాడు. తరువాత చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని తిరిగి మరలా కిష్కిందకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ కూడా చెబుతాడు. ఇక ఆ మాటలన్నీ విన్నటువంటి సుగ్రీవుడు హనుమంతుని పట్ల ఎంతో ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకునేవాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామివారి జననం, అలాగే విద్యాభ్యాసం ఈ విధంగా ముగిసింది. ఇప్పుడు స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి తెలుసుకుందాం. హనుమంతుడు సువర్చలాదేవితో కలిసి గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉంటూ ఉండేవాడు. శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీరామ నామపానాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయినా ఒకనాడు ఎందుకో ఆయనకు శ్రీరామ దర్శనం చెయ్యాలనే కోరిక కలుగుతుంది. అంతే, అనుకోగానే వెంటనే బయలుదేరి గంధమాదనం నుండి అయోధ్యకు చేరుకుంటాడు. శ్రీరాముని సందర్శించి భక్తి వినయంతో స్వామికి నమస్కరించి స్తుతించి ఆయన మనసును గెలుస్తాడు.
అప్పుడు సీతారాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకుంటాడు. శిరస్సును 3 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. హనుమ యొక్క క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటాడు. రామప్రభు, మీరుండగా నాకు కులాసాకు ఏమిటి కొదవా? మీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ క్షేమమే కదా. నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించారు. నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది, మాటలు కూడా రావడం లేదు అని అంటాడు ఆంజనేయుడు. హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి, హనుమ, సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది. రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నప్పటికీ ఆమె ఎందుకు కానీ సంతోషంగా కనిపించడం లేదు. నా వేలి ఉంగరాన్ని ఒకనాడు కావాలని బ్రహ్మదేవుడు కోరగా ఎవరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్నిచ్చాను. ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదేమో. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకుని రావాలి, సరేనా అని అంటాడు. శ్రీరాముడి కోరికను విన్న తక్షణమే అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరుకుంటాడు. హనుమ రాగానే సనక సనందనాథులు స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళతారు. ఆయన అర్ఘ్యపాద్యాదులిచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచితాసనంపై కూర్చోబెడతాడు. షోడశోపచారాలు చేసి పూజిస్తాడు. హనుమను వచ్చిన కారణం అడుగుతాడు బ్రహ్మదేవుడు. హనుమ శ్రీరాముడి యొక్క ఆజ్ఞను గురించి తెలియజేస్తాడు. నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ యొక్క ముద్రికను ప్రసాదించాడు. ప్రతిరోజు కూడా నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాను. దానిని ఏ విధంగా ఇవ్వమంటావు హనుమ అని అంటాడు బ్రహ్మదేవుడు. సృష్టికర్త, నా మాట వినండి. ఆ ఉంగరం మీదే సీతాసాధ్వి దృష్టి నిలిపి ఉంది. రోజు రోజుకు ఆమె కృషించిపోతుంది. ఆమె ముఖంలో మరలా సంతోషం చూసి చాలా కాలమైంది కదా. కాబట్టి తిరిగి ఆమె ముఖంలో సంతోషం చూడాలంటే ఆ యొక్క ఉంగరాన్ని తప్పకుండా మీరు నాకు ఇవ్వాలి. వెంటనే తీసుకుని రమ్మంటూ రామాజ్ఞ కూడాను అని తెలియజేస్తాడు హనుమ. అయినా చతుర్ముఖ బ్రహ్మలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటి వరకు ఎంతో శాంతంగా చెప్పినటువంటి హనుమ ఒక్కసారిగా తన యొక్క తనువును విపరీతంగా పెంచుతాడు. ఆ విధంగా హనుమ యొక్క శరీరం సత్యలోకం దాటి బాగా భారీగా పెరిగిపోతూ ఉంటుంది. దశ దిశలా ఆక్రమిస్తాడు. బ్రహ్మాండాన్ని బద్దలు చేసే విధంగా తయారవుతాడు. ఆ యొక్క తేజస్సుకు లోకాలన్నీ భస్మమైపోతాయి. ప్రళయకాల మేఘంలాగా విజృంభిస్తూ ఉంటాడు. 20 చేతులతో 20 ఖడ్గాలను ధరించి భయంకరమైనటువంటి ముఖంతో తీక్షమైనటువంటి కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేస్తూ ఉంటాడు. బ్రహ్మతో పాటు మిగిలిన దేవతలు, మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోతూ ఉంటారు. అందరూ కూడా భక్తితో రామనామం జపిస్తూ ఉంటారు. సనక సనందనులు బ్రహ్మతో ఈ విధంగా చెబుతారు. రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమంటూ హితవు చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి భక్తిగా స్తుతిస్తాడు. హనుమంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందుతాడు బ్రహ్మ. బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన యొక్క రూపాన్ని ఉపసంహరించుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, హనుమ, అదిగో అక్కడ కనిపిస్తుందే ఆ సరస్సు, దానిలో అనేక రామముద్రికలున్నాయి. అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు, అందులో రామావతారాలు నీకు కనిపిస్తాయి. ఆయా అవతారాలలో నాకు ఆ ఇక్ష్వాకు కులతిలకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామముద్రికలన్నీ కూడా నీకు కనిపిస్తాయి. వాటిలో ఏది శ్రీరాముని ముద్రికయో పరీక్షించి తీసుకో అని చెబుతాడు. అందుకు హనుమంతుడు సంతోషంతో ఆ సరస్సులోకి మునుగుతాడు. రామముద్రికలు ఆయనకు అక్కడ అనేకం కనిపిస్తాయి. అప్పుడు ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ సరస్సులో స్వామి స్నానం చేస్తాడు. ఎంతో ఆనందిస్తాడు. బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరుకుంటాడు. ఆనందామృత సరస్సులో మునకలేసొచ్చినటువంటి ఆంజనేయుణ్ణి శ్రీరాముడు సాదరంగా స్వాగతించి, హనుమా, నువ్వు తెచ్చినటువంటి ఆ ముద్రికను త్వరగా ఇవ్వు. దాన్ని సీతాదేవికిచ్చి ఇప్పుడే ఆమెలో సంతోషాన్ని చూడాలి అని అంటాడు శ్రీరాముడు. ఆంజనేయుడు జంకుతూ వెనకడు వేస్తాడు. భక్తుని అవస్థను భగవంతుడు గ్రహిస్తాడు. హనుమా, భక్తశేఖర, ఎందుకు భయం? నీకు నాకు భేదమేమీ లేదే. భయం విడిచిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వేం చూశావు? అక్కడ చూసినటువంటి వింతలేమిటి? నాకు తెలియజేయి అంటూ ప్రేమగా అడుగుతాడు. రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ, ప్రభు, సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవితో చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ బ్రహ్మర్షులు, వేదాంతులు, జితక్రోధులు ఉన్నారు. వారి భాగ్యమే భాగ్యం అనుకోండి. అక్కడ అమృతమైనటువంటి సరస్సు ఉంది. అక్కడ మీ ముద్రికలు అనేకంగా నాకు కనిపించాయి స్వామి. వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను. బ్రహ్మ మొదట ముద్రికను ఇవ్వలేను అని చెప్పాడు. నాకు బాగా కోపం వచ్చి నా విశ్వరూపాన్ని చూపించాను. ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో నాకు తెలియలేదు. అందుకే ఇలా వట్టి చేతులతో తిరిగి మరలా మీ వద్దకే వచ్చాను అని వివరిస్తాడు హనుమ. శ్రీరాముడు హనుమను చేరుకొని, హనుమ,
నీ సత్యవ్రతం సత్య భాషణలకు నేను మెచ్చాను. నీ మీద ప్రసన్నమైనటువంటి భావం ఏర్పడింది. ఏదైనా వరం కోరుకునైనా తప్పక ఇస్తాను. ఇదివరకు ఎన్నో అవతారాలు ఎత్తాను. కార్యనిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను. బ్రహ్మ నాకు భక్తుడు. అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండడానికి బ్రహ్మకు నా ముద్రికను ఇస్తూ ఉంటాను. దానిని నిశ్చలమైనటువంటి భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడు. జానకీదేవి నీ మీద పుత్ర వాత్సల్యంతో ఉంది. మరలా వెళ్ళి ఆ అమృత సరస్సులోని ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు నాయనా అని చెబుతాడు శ్రీరాముడు. హనుమ వెంటనే బయలుదేరి బ్రహ్మలోకాన్ని చేరి అంగుళీకాన్ని తీసుకుని వాణీ విభుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముడి దగ్గరకు వస్తాడు. శ్రీరాముడు హనుమను దగ్గరకు తీసుకొని, హనుమ, బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు కదా, అందువలన రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరాన్ని ఇస్తున్నాను. నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందాన్ని చేకూర్చావు. నేను సీతాదేవి నీ యందు సదా వాత్సల్యంతో ఎప్పుడూ నిరంతరము ఉంటాము. నువ్వు లోకాలను సృజిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు నాయనా అంటూ ఆశీర్వదిస్తాడు శ్రీరాముడు. రామాజ్ఞను పొంది సెలవు తీసుకుని మరలా గంధమాదనాన్ని చేరి రామమంత్ర జపంతో తరిస్తూ జీవించాడు హనుమంతుడు. పూర్వం సోమదత్తుడు అనేటటువంటి చంద్రవంశరాజు ఉండేవాడు. అతను గొప్ప సత్యవాది, అహంకారం లేనటువంటి వాడు, మౌని, ఆతిథేయుడు, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు. భూమిని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అతని చేత జయింపబడినటువంటి రాజులందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేస్తారు. వారి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోతాడు. తను పొందినటువంటి పరాజయాన్ని తట్టుకోలేక తన భార్యా పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోతాడు. కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమానికి కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసించడం మొదలు పెడతాడు సోమదత్తుడు. అయితే అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు, కుంటితనం ఏర్పడతాయి. తనకు వచ్చినటువంటి ఆ దుర్దశకు విపరీతంగా చింతిస్తూ ఉంటాడు. కానీ అతని భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోస్తుంది. అంతా కర్మఫలం, కాలమే ఈ బాధలను మానిపోయేలా చేస్తుంది అంటూ ఊరడిస్తుంది. ఆపదలలో ధైర్యం, సంపదలలో క్షమ, సభల్లో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడి, సంపదలో ఓర్పు, బ్రాహ్మణుల యందు భక్తి మనం కలిగి ఉండాలని బోధిస్తుంది శాస్త్రం. కొబ్బరికాయలో నీళ్ళలాగా జరగవలసింది జరిగిపోతూ ఉంటుందంటూ తన భార్య ధైర్యం చెబుతుంది. దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని, ఆయన కనుక శరణు వేడితే తప్పక ప్రయోజనం ఉంటుందని హితవు చెబుతుంది. అలా ఇద్దరు కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గముని పాదాలపై పడి శరణు వేడుతారు. వారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహిస్తాడు. రాజా, నువ్వు నీ పరాక్రమాన్ని నమ్మి దైవాన్ని మర్చిపోయినందుకే నీకు ఈ ఆపద కలిగింది. భగవంతుని యొక్క నామాన్ని, మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలియజేస్తాడు గర్గ మహర్షి. సోమదత్త మహారాజు గర్గముని పాదాలను సృజించి, మహానుభావా, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఏదైనా ఉపాయాన్ని అనుగ్రహించండి. మంచి ఫలితాన్నిచ్చే మంత్రాన్ని ఉపదేశించండి. నిష్టగా నేను జపించి చక్కగా మనోభీష్ట సిద్ధిని పొందుతాను అని వేడుకుంటాడు సోమదత్తుడు. రాజా, జరిగిపోయిన దానికి ఇక విచారించనవసరం లేదు. అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చేటటువంటి హనుమాన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దానిని జపిస్తూ హనుమాత్ వ్రతం చెయ్యి. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. శత్రుజయం కలుగుతుంది. హనుమాత్ వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేదా అమావాస్య నాడు కానీ, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ, ఏ నెలల్లో వచ్చేటటువంటి మృగశిర నక్షత్రంలో కానీ, శ్రావణ పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. బంగారం కానీ, వెండి కానీ, రాగిరేకుపై చెక్కించిన యంత్రం కానీ, లేదా బూర్జర పత్రం మీద రాసిన యంత్రాన్ని బియ్యం పిండితో వేసిన యంత్రం మీద కానీ, విగ్రహంలో కానీ, నీరున్నటువంటి కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చెయ్యాలి. శ్రద్ధగా పూజించాలి. 13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని పూజించి ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చెయ్యాలి. పూర్వం శ్రీరాముడు, విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు. నువ్వు కూడా చేసి రాజ్యాలను, సుఖాలను తిరిగి పొందు అని చెబుతాడు గర్గ మహర్షి. ఇక సోమదత్తుడికి పంచముఖాంజనేయ స్వామివారి యొక్క మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమాన్ వ్రతం దగ్గరుండి మరీ జరిపిస్తాడు. ఆ యొక్క మంత్ర ప్రభావం చేత అతనికి మరలా బల పరాక్రమాలు సిద్ధిస్తాయి. అతనికి ఉన్న వ్యాధులన్నీ మాయమవుతాయి. మంచి రూపం వస్తుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలందరినీ కూడా మరలా చక్కగా కాపాడుకుంటూ గర్గ మహర్షిని పురోహితుడిగా చేసుకుని సత్రయాగం చేశాడు. దాంతో 7 ద్వీపాలను జయించాడు.
సోమదత్తునికి 8 మంది కుమారులు కూడా కలిగారు. ఆనందంగా తన జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యాన్ని చేరి చక్కగా హనుమంతుని గురించి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకాన్ని చేరారు. ఆంజనేయుడిని పూజిస్తే ధైర్యం, శౌర్యం, సంపదలు, ఇతర కోరికలు ఏవైనా సరే తీరుతాయి. హనుమాన్ వ్రతాన్ని మించినటువంటి వ్రతం ఏమీ లేదు. హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సైతం సంతోషిస్తారు. సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేనటువంటి రాత్రి, ధనం లేనటువంటి రాజు, హనుమాన్ నామం లేనటువంటి ప్రబంధం వ్యర్థం. విన్నారు కదండి స్వామివారి గురించి చెప్పినటువంటి కథలు. ఈ వివరణ అంతా కూడా మీకు ఆసక్తికరంగాను ఆనందకరంగాను ఉందని భావిస్తూ ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.